అవసరం మనిషిని ఆలోచింపజేస్తుంది, లక్ష్య సాధన దిశగా ప్రేరేపిస్తుంది. అలాంటి ప్రేరణలే కొత్త ఆవిష్కరణలకు మూలమవుతుంటాయి. దమ్ము చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై తిప్పితే జప్తు చేయక తప్పదన్న రవాణా శాఖ హెచ్చరిక యజమానుల్లో ఆందోళనలు రేపింది. ఈ సమస్యపై దృష్టి సారించిన బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు. బాపట్ల పట్టా పేరుతో తయారైన రక్షణ వలయాన్ని దమ్ము చక్రాలకు తొడిగి ప్రయోగాత్మకంగా నడపడంలో విజయం సాధించారు. దమ్ము చక్రాల ట్రాక్టర్లు రహదారులపై తిరగడం నిషిద్ధం. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానా. ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు, జప్తు, పోలీసు కేసు నమోదు చేస్తామన్న సర్కారీ హెచ్చరికలు రైతుల్లో ఆందోళన రేపాయి. దమ్ము ట్రాక్టర్ల జోరుకు కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారులు కొద్ది రోజుల్లోనే పాడైపోతుండటంతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా 3 అంగుళాల వెడల్పు, 25 అంగుళాల మందం ఇనుప పట్టీని చక్రాలకు అమర్చితే రోడ్లకు వాటిల్లే నష్టాన్ని కొంతైనా నివారించవచ్చని రైతులకు సూచించారు. దీన్ని పెడచివిన పెట్టిన బాధితులు వాహన తనిఖీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల ఆవేదన అధికారులను అంతర్మథనానికి గురిచేయడంతో వారు సమస్యను బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు వివరించారు. సానుకూలంగా స్పందించిన అధ్యాపకులు 2004లో కొత్త పరికరాల రూపకల్పనపై విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాలను బయటకు తీశారు. ఎడ్లబండి చక్రాలకు పట్టా వేసినట్లుగా దమ్ము చక్రాలకు ఎందుకు వేయకూడదనే విషయంపై పూర్వ విద్యార్థులు చేసిన ప్రయోగంపై కసరత్తు చేశారు. కేవలం 1500 రూపాయలతో రక్షణ వలయాన్ని తయారు చేసి బాపట్ల పట్టాగా నామకరణం చేశారు. దాన్ని దమ్ము చక్రాలకు బిగించి జాతీయ రహదారిపై విజయవంతంగా నడిపారు. వారోత్సవాలు భాగంగా మరి రైతులందరూ కూడా రోడ్డు మీద దమ్ము చక్రాలకి ఇనుప పట్టీని అమర్చి, ఆ పట్టీ ఉంటే ఎలా ఉంటుంది, లేనప్పుడు రోడ్డు ఏ విధంగా డ్యామేజ్ అవుతుందనే విషయాన్ని మేము వాళ్ళకి చూపించి మరి చూపించడం ద్వారా రైతులందరూ కూడా దాని యొక్క ఉపయోగాన్ని వాళ్ళు గ్రహించారు. మరి కేసులు రాయడం ఈజీ కదా, మాకు సొల్యూషన్ చూపెట్టండి. ఎకరానికి దమ్ము చక్రాలు మార్చలేము అన్నమాట. ఒక అధికారి కాపినా ఒక రైతు బిడ్డగా నాకు బాధ అనిపించింది. ఈ సొల్యూషన్ చూపెట్టాలని బ్లాక్ పట్టి దమ్ము చక్రాలు బిగిస్తే బాగుంటుందని. దీనివల్ల ఏంటంటే ఇద్దరు మనుషులు ఒక అరగంటలో మార్చుకోవడానికి అవకాశం ఉంది. సిమెంటు, తారు రోడ్లపై కూడా పలుమార్లు ప్రయోగాత్మకంగా ట్రాక్టర్ను నడిపి పరిశీలించారు. ట్రాక్టర్ సాఫీగా నడవడంతో పాటు రోడ్డు దెబ్బతినకపోవడంపై పట్టా రూపకర్తలు, అధ్యాపకులు, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రింగు కరెక్ట్ గా మధ్యలో రోడ్డు మీద అటు ఇటు వంగకుండా ఇంకొక అరంగుళం పైకి హైట్ లేసిద్ది కాబట్టి ఈ ఆకులు సైడ్ వచ్చే ఆకులు అనేవి కింద తగలకుండా కూడా బెనిఫిట్ ఉంటుంది. రెండోది మెత్తక నేలలోకి వెళ్ళినప్పుడు కూడా దిగబడకుండా బండి రన్నింగ్ స్పీడ్ ఎక్కువ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. పెద్ద ఖర్చు ఏం లేదండి, ఇది సింపుల్ గా ఉంటుంది. 2000 రూపాయలతోటి 2 చక్రాలకి అయిపోయింది. సంవత్సరానికి దాదాపు 13,000 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్ అయ్యి దాదాపు 30 కోట్ల రూపాయలు రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నష్టం వస్తుంది. అయితే దీన్ని మా సీనియర్ సార్లు ఏం చేశారంటే 3 ఇంచెస్ కలిగినటువంటి మెటల్ రింగ్ ఒక సర్క్యులర్ లో డిఫరెంట్ కండిషన్లలో కల్టివేటర్ పెట్టినప్పుడు, కేజీవీలో రోటోవేటర్ పెట్టినప్పుడు డిఫరెంట్ స్పీడ్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్లో ఏ విధంగా డ్యామేజ్ అవుతుందా లేదా అని దీన్ని పరిశోధన చేశారు. అయినప్పటికీ డ్యామేజ్ అవ్వట్లేదు, రోడ్డు బాగానే ఉంది. ట్రాక్టర్ ట్రక్కు వెనుక ఎరుపు సూచికల దీపాల వ్యవస్థను రూపొందించి ప్రదర్శించారు. ఈ తరహా రక్షణ వలయాలను కొనుగోలు చేసి వాహన యజమానులు తమ దమ్ము చక్రాలకు అమర్చుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.